కనిపిస్తుంది. స్క్రీన్ షేర్ అవుతుంది కదా. రైట్. ఓకే. సో మనము మనం మొన్నటి వరకు ఏం మాట్లాడుకున్నాం? జస్ట్ వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. రైట్. టుడే ఆ క్లాస్లో వేరియబుల్స్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మనం మాట్లాడుకున్నది ఏంటంటే వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టెప్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ స్టెప్స్. అందుకని ఆ గ్రూప్ని మనం గ్రూప్ అంటే మనం ఎట్లా చేస్తామంటే ఈ బ్రేస్ ఈ స్టెప్స్ అన్నింటినీ ఒక గ్రూప్గా చేయాలనుకోండి ఏం చేసాం? ఫంక్షన్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్. ఈ రెండు బ్రేసెస్ల మధ్యలో ఏదైనా ఎన్ని స్టెప్స్ ఉంటాయో అవన్నీ ఏ గ్రూప్ ఆఫ్ స్టెప్స్ అంటాం. రైట్. సో టోటల్గా ఓవరాల్గా ఇది ఒక ఫంక్షన్. ఓకేనా? ఫంక్షన్కి సింటాక్స్ ఎట్లా ఉండేది? పబ్లిక్, వాయిడ్, ఫంక్షన్ నేమ్, ఎనీ ఫంక్షన్ నేమ్. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఫంక్షన్ నేమ్స్ ఇచ్చేటప్పుడు మీనింగ్ఫుల్. ఆ ఫంక్షన్ నేమ్ని చూసే అసలు ఏం జరుగుతుంది అనేది చెప్పగలగాలి. ఓకే. ఇప్పుడు గెట్ బ్యాలెన్స్ అన్న అంటే ఏం అర్థం అవుతుంది? ఆహా, హీ వాంట్స్ టు గెట్ సమ్ బ్యాలెన్స్ అనేది. సో అట్లా మీనింగ్ఫుల్ ఉండాలి. మెథడ్ 1, మెథడ్ 2 ఇట్లా ఉండకూడదు. ఏం ఏం అర్థం కాకుండా. సో ఫంక్షన్ నేమ్ ఇచ్చేటప్పుడు సమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఉండాలి. ఆ తర్వాత ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, తర్వాత బ్రేసెస్. సో ఈ బ్రేసెస్ మధ్యలో మీరు ఏం కోడ్ రాసినా దట్ కోడ్ బిలాంగ్స్ టు దిస్ ఫంక్షన్. ఓకే. అది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు నంబర్స్ని యాడ్ చేయాలండి. ఏం చేస్తారు? ఉం? లేకపోతే నేను హలో హౌ ఆర్ యూ అనే మెసేజ్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. రైట్. దాన్ని ఒక ఫంక్షన్లో రాయాలి. ఇప్పుడు సింటాక్స్ మీకు గుర్తుందా? ఒక్కసారి సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. కిరణ్, ఏనా? సింటాక్స్ ఏంటంటే ఫంక్షన్కి ముందు ఇట్ స్టార్ట్స్ విత్ పబ్లిక్. ఓకే. వర్డ్ వాయిడ్ ఎనీ ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ నేమ్. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. అంటే ఫంక్షన్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్న. గ్రూపింగ్ చేయాలంటే ఏముండాలి నీకు? కంపల్సరీగా స్టార్టింగ్ బ్రేసెస్, ఎండింగ్ బ్రేసెస్ ఉండాలి. ఇది దీంట్లో నువ్వు ఏది మర్చిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూపింగ్కి ఎండింగ్ బ్రేస్ మర్చిపోయావు అంటే ఈ ఫంక్షన్ ఎక్కడికో వెళ్తుంది. ఇప్పుడు ఎర్రర్ వచ్చేది. చూడు, ఎర్రర్ కనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఇక్కడ చూడు డాట్స్, ఈ డాట్స్ క్లియర్గా ఉంది. ఈ డాట్స్కి ఎగ్జాక్ట్ లైన్లో క్లోజింగ్ లేదు. అది ప్రాబ్లం. సో యూ డింట్ యూ మిస్డ్ సమ్ సింటాక్స్ వైల్ రైటింగ్ ద ఫంక్షన్. ఓకేనా? సో ఎందుకంటే మీకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఏమైందంటే అక్కడ మీరు ఏదో అనుకుంటారు, అక్కడ ఏం ఉండదు. ఏంటి? సింపుల్గా ఈ బ్రేస్ స్టార్ట్ చేశారు, ఈ బ్రేస్ ఎండింగ్ చేయాల. సో మీరు ఇక్కడ ఈ లైన్ ఇట్లా చూసుకోండి. స్టార్ట్ ఎండ్ ఉందా లేదా? ఎస్. ఈ మధ్యలో ఏదంటో ఇప్పుడు నా కంప్లీట్ ఫంక్షన్ రెడీ అయినట్టు. ఓకేనా? సో సింటాక్స్ అది. ఇప్పుడు షీమ నాకు నేను నేను ఒక ఫంక్షన్ కావాలి. ఆ ఫంక్షన్ ఏం చేసిద్దంటే గ్రీటింగ్స్ చెప్పిద్ది. హలో హౌ ఆర్ యూ, లేకపోతే హాయ్ హౌ ఆర్ యూ, ఏదో ఒకటి మెసేజ్ చెప్పాలి. షీమా కెన్ యూ టెల్ మీ ద ఫంక్షన్ సింటాక్స్ ఫర్ దట్? ఫస్ట్ ఫంక్షన్ నేమ్ ఏమి ఉండాలి? నేను గ్రీటింగ్స్ చెప్దాం అనుకుంటున్నా. ఓకే. చెప్పు. పబ్లిక్ వర్డ్ ఫంక్షన్ నేమ్ ఏం కావాలి నాకు? హలో వరల్డ్. హలో వరల్డ్. నేను గ్రీటింగ్ చెప్దాం అనుకుంటున్నా. గ్రీటింగ్స్. ఉమ్, గ్రీటింగ్స్ అని చదవాలి. ఉమ్, చెప్పు. ఓపెన్ బ్రాకెట్, ఉమ్, క్లోజ్ బ్రాకెట్, కర్లీ బ్రేసెస్, ఉమ్.
ఇది ఫంక్షన్ సింటాక్స్. అంటే Hmm. నేను బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఇది మీ మెయిన్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్లో పోతా ఉండేది, ఏదో ఒకటి మిస్ చేసేస్తారు. ఈ బ్రేస్ మిస్ చేస్తారు. ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి దీన్ని మర్చిపోయారు అనుకోండి, ఇది వెళ్ళి దీనికన్నా క్లాస్కి అయిపోయింది. ఇంకో బ్రేసెస్ మిస్ అయిందని చెప్పేసి చాలా క్లియర్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తే ఎక్స్పెక్టెడ్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? బ్రేస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? అంటే ఒక బ్రేస్ మిస్ అయ్యారని. సో ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు బ్రేసెస్ అన్ని ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు అన్ని బ్రేసెస్ ఉన్నాయా లేదా, ఎవరు పోయారు, ఓకే. సో అన్ని బ్రేసెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఓకే. సో అది తర్వాత ఇప్పుడు మీరు స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి. ఏ స్టేట్మెంట్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇది నా ఫంక్షన్ సింటాక్స్, గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ వాయిడ్ ఫంక్షన్ నేమ్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఎన్సిట్, ఇది ఈ బ్రేసెస్ ఉండాలి. ఓకే. క్లియర్ కిరణ్? క్లియరా? శ్రీరామ్. సో ఇక్కడ ఇంకోటి మనం చూస్తున్నాం, కన్సోల్ డాట్ రైట్ లైన్. వాట్ ఈస్ దిస్ కిరణ్? ఏం కిరణ్, కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేది వాడుతున్నాం. ఏంటది? అవుట్పుట్ కన్స్. కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేది కూడా ఒక ఫంక్షన్. చూడు, నీ యా. ఫంక్షన్కి దీనికి ఏమన్నా తేడా ఉందా? ఇది గ్రీటింగ్స్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, రైట్ లైన్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. సో వాట్ ఈస్ దట్? దట్ ఈజ్ ఎ ఫంక్షన్. ఎవడు రాశాడు? ఇది సి షార్ప్ వాడు క్రియేట్ చేసిన ఫంక్షన్. దానికి ఒక పర్పస్ ఉంది. ఆ ఫంక్షన్ యొక్క పర్పస్ ఏంటంటే, నువ్వు ఏదైతే ఈ ఫంక్షన్ మధ్యలో నువ్వు డబల్ కోట్స్లో ఏదైతే ఇచ్చావో అది యాక్చువల్గా కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే ఒక కమాండ్ ప్రాంప్ట్లో ఇది ఉంది, కన్సోల్లో ప్రింట్ చేసిద్ది యాజ్ ఇట్ ఈస్గా. నువ్వు ఏ టెక్స్ట్ ఇస్తే అది ప్రింట్ అయిపోయింది. హలో, హౌ ఆర్ యూ? ఇప్పుడు ఇదేమైంది? కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేది అర్థమైందా ఏంటనేది? కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేది ఏంటంటే ఒక, అది కూడా వన్ ఆఫ్ ద ఫంక్షన్. దట్ ఫంక్షన్ పర్పస్ ఏంటంటే ప్రింట్ చేయడానికి. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ సంథింగ్ ఆన్ ద కమాండ్ ప్రాంప్ట్, ఆ కన్సోల్ డాట్ దీంట్లో బ్లాక్ స్క్రీన్ వచ్చింది కదా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఎక్కడైనా ప్రింట్ చేయడానికి మనము కన్సోల్ డాట్ రైట్ లైన్ వాడతాము. అర్థమైందా? క్లియర్? కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏంది? అది కూడా ఫంక్షనే. అంటే ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ని మనం కాల్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో నేను ఒక స్టోరీ చెప్తా. నా దగ్గర ఒక అమ్మాయి వచ్చేది ఇనీషియల్గా. ఆమె ఏంటంటే ఫంక్షన్లో ఫంక్షన్ రాసేస్తుంది. అర్థమైంది నాకు. సో అంటే బేసిక్స్ లేకపోతే ఇట్లా వస్తారు. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ఆ పాప? యుఎస్లో ఉంది. వచ్చినప్పుడు ఫంక్షన్ రాయమంటే రాస్తుంది, మళ్ళా ఫంక్షన్లు ఏందో మళ్ళా చేస్తుంది, పబ్లిక్ వాయిడ్. ఇక మళ్ళా ఏదో రాస్తుంది. ఆ? వచ్చేసి ఏడుస్తుంది. అదేందంటే, అమ్మ నిన్ను ఎవడేమనలేదు, ఏడవద్దు. అర్థమైంది, ఇట్లా రాస్తారు. సో వీళ్ళు ఎవడు రాస్తారంటే ఏం బేసిక్స్ తెలియని వాళ్ళు. సో ఫంక్షన్ ఎప్పుడు ఇట్లా రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్లో ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ రాయకూడదు. కాల్ చేసుకోవచ్చు కానీ, అంటే ఎవడైనా రాసిన ఫంక్షన్ని ఒక ఫంక్షన్లో కాల్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని ఫంక్షన్లో ఫంక్షన్ రాయడం ఇట్లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఓకే. సో ఇది పబ్లిక్ వాయిడ్ గ్రీటింగ్స్ ఫంక్షన్. సో ఐ వాంట్ టు ప్రింట్ సంథింగ్. ఏం ప్రింట్ చేద్దాం అనుకున్నా? హలో హౌ ఆర్ యూ. ప్రింటింగ్ చేయాలంటే ఏం స్టేట్మెంట్ వాడాలి? కంట్రోల్ డాట్ వైట్. కన్సోల్ డాట్ రైట్ లైన్. ఓకే. ఇది నౌ ఇంకో ఫంక్షన్ ఎగ్జాంపుల్.
ప్రియాంక గారు మీరు చెప్పండి. ఐ వాంట్ యాడ్ టూ నంబర్స్. ప్రియాంక ఉన్నారా? ఓకే. యా, అవును. చెప్పండి. విత్ సింటాక్స్ మిక్స్ పబ్లిక్ కాకూడదు. పబ్లిక్. వాయిడ్ యాడ్ ఓకే. ఆర్ఎల్స్ ఎడిషన్ ఏదో ఒకటి. ఓపెన్ బ్రాకెట్ ఉమ్, ఉమ్. రెండు నంబర్స్ని యాడ్ చేయాలి. రెండు. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు అట్రిబ్యూట్స్ ని డిక్లేర్ చేయాలి. రెండు వేరియబుల్స్. వేరియబుల్స్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 ఇంట్ బి ఈక్వల్స్ టు 15 ఓకే. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇన్ బ్రాకెట్స్ డబుల్ కోట్స్ లోపల అంటే డబుల్ కోట్స్ లో బ్రాకెట్స్ చెప్పండి. ద ఎడిషన్ ఆఫ్ ఉమ్, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఉమ్. బ్రాకెట్స్ లో ఏ ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? అంటే బ్రాకెట్స్ ఇది లో ఎందుకు ఏ పెట్టానో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఈ రెండు కర్లీ బ్రేసెస్ పెట్టా. ఓకే. అంటే ఈ కర్లీ బ్రేసెస్ ఎప్పుడైనా సరే ఇంకొక పాయింట్ మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇప్పుడు 10 a+b 10+15 అంటామా, అందామా? లేకపోతే శివ నువ్వు చెప్పాలి, ఎట్లా అందామా? లేకపోతే వేరియబుల్స్ వాడదామా? ఏ ప్లస్ బి వాడతాం సార్. a+b వేరియబుల్స్ని వాడాలి, అంతేకాని వాల్యూస్ని, డైరెక్ట్ వాల్యూస్ని వాడకూడదు. ఓకేనా? అర్థమైందా? దీనిని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ డైరెక్ట్గా ఇట్లా రాసే విధానాన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. ఇది బెస్ట్ వే అనమాట టు. సో నేను ఇక్కడ వేరియబుల్స్ని నేను డైరెక్ట్గా నార్మల్ స్ట్రింగ్ అనుకోండి, ఏం పెడతాం, ఇట్లా చేసేస్తాం. ద అడిషన్ ఆఫ్ a+b అంటే యాజ్ ఇట్ ఈస్గా ద అడిషన్ ఆఫ్ a+b అనేది ప్రింట్ అయింది, దాని వాల్యూ రాదు. రైట్. కానీ దాని వాల్యూ కూడా నేను ఇక్కడ పెట్టేసి వాల్యూ కూడా ప్రింట్ చేయాలి. అంటే ఆ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? వేరియబుల్స్లో ఉన్నాయి. సో ఐ వాంట్ టు యూజ్ దోస్ వేరియబుల్స్ a+b. రైట్. a+b అన్న, a+b అంటే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసామనుకో, ఏలో ఎంత ఉంది 10, బిలో ఎంత ఉంది 15, అంటే టోటల్గా 25 వచ్చేసిద్ది. సో వేరియబుల్స్ని ఒక స్ట్రింగ్లో వేరియబుల్స్ని వాడాలి అనుకోండి, ఎట్లా పెట్టాలి? కర్లీ బ్రేసెస్ పెట్టేసుకొని, చూడండి నేను ఏం చేశా, ముందు ఇక్కడ నేను వేరియబుల్స్ పెడదాం అనుకున్నా ఈ పొజిషన్లో, అందుకని కర్లీ బ్రేసెస్ పెట్టా. ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ పెట్టేసి a+b నాకు కావాల్సిన స్టేట్మెంట్ ఇది చేశా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నేను ఇదే విధంగా వాడతాను. లేకపోతే సింపుల్గా ఇట్లా పెట్టాను అనుకో, యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏముందో అది ప్రింట్ అయింది. కానీ నాకు ఇక్కడ ఏముందో అది కాదు, దాంట్లో ఉన్న వాల్యూస్ని సమ్ చేసి ప్రింట్ కావాలి. అందుకని వేరియబుల్స్లో ఉన్న వాల్యూని వాడా నేను ఒక స్ట్రింగ్లో. అందువల్ల నేను దాన్ని ముందు ఈ బ్రేసెస్ పెట్టుకున్నా, బ్రేసెస్లో వేరియబుల్స్ పెట్టుకున్నా. క్లియర్? క్లియర్? అంటే ఇంటర్పోలేషన్ కి డాలర్ సింబల్ యూస్ చేయాలండి. నేను ఇక్కడ నా స్ట్రింగ్లో, ఇది నార్మల్ స్ట్రింగ్ అమ్మా. రైట్. a+b ఇది నార్మల్ స్ట్రింగ్, ఇది నార్మల్. ఇందాక ఇక్కడ రాశాను, ఇక్కడ ఇది అవసరం లే, అవును. డైరెక్ట్ స్ట్రింగ్ ఇది. ఇట్లా పెట్టినప్పుడు ఓకే. ఏమైంది? డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏముంటే అదే ప్రింట్ అయింది. ద అడిషన్ ఓకే. ఆఫ్ a+b అని ప్రింట్ అయింది. కానీ నాకు ఈ a+bలో ఈ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ కావాలి. నేను ఇప్పుడు నార్మల్ అప్రోచ్ అంటే జనాలు ఎట్లా రాస్తారంటే ప్లస్ సింబల్ పెట్టేసి ఏ అంటారు, ఓకే. ఇట్లా రాస్తారు. అట్లా కాకుండా
ముందు వేరియబుల్స్ నేను ఈ పొజిషన్లో, నేను ఏ పొజిషన్లో అయితే ఆ వేరియబుల్ని వాడాలనుకుంటున్నానో ఆ పొజిషన్లో ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేయాలి? ఓకే. ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఏం చేయాలి? స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఎట్లా అంటానంటే, ఇక్కడ డాలర్ సింబల్ పెడితే ఇట్ బికమ్స్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. ఇక్కడ ఇది చూడండి, బ్లాక్లోకి వచ్చింది. ఇప్పుడు స్ట్రింగ్ కాదు ఇది. ఇప్పుడు అక్కడ ఆ పొజిషన్లో వేరియబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఏ ఏ ప్లస్ బి. ఓకే, ఈజ్ ఏ ప్లస్ బి ఈజ్, లేకపోతే ఏ ప్లస్ బి వాల్యూ ఈజ్ అని పెడుతున్నా. నా ఇష్టం, ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ద స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. కన్సోల్ డాట్ రైట్ లైన్ స్టేట్మెంట్ ఎందుకంటే, మీరు ఒక స్టేట్మెంట్ని మీ కన్సోల్ డాట్ రైట్ లైన్లో, మీ కన్సోల్లో ప్రింట్ చేయించడానికి, యాజ్ ఇట్ ఈస్గా ఏముందో అది ప్రింట్ అయ్యిద్ది. ఇంతవరకు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయ్యిద్ది, దానికి ఏ ప్లస్ బి దాంట్లో ఉన్న వాల్యూ అది ఇదైద్ది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ సబ్స్ట్రాక్షన్. రైట్, కిరణ్ నువ్వు చెప్పు. కిరణ్, పబ్లిక్. నేను సబ్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఉమ్, ఓకే, పబ్లిక్ వాయిడ్ ఉమ్, సబ్స్ట్రాక్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్స్ ఉమ్. ఇన్ అంతేనా? ఇంటి ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్స్ ఉమ్, అది మిస్ కాకూడదు. ఇంటి ఈక్వల్ టు ఉమ్, 10 ఉమ్, int b ఈక్వల్ టు ఉమ్. 10 కన్సోల్ డాట్ రైట్ లైన్ 15 పెడదాం, 5 పెడదాం, 5 పెడదాం. 5 పెడదాం. ఇంకోటి కన్సోల్ డాట్ చూస్తున్నా, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇదంతా ఆటోమేటిక్గా వచ్చింది. ట్యాబుల్ ప్రెస్ చేస్తా ఉంటే అది బై డిఫాల్ట్గా వచ్చింది. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం ఇక్కడ? అది ద అడిషన్ ఆఫ్ అని ఉంటాయి బ్రాకెట్స్లో ఓపెన్ బ్రాకెట్స్లో ఏం పెట్టు, ఏం చెప్పాలి చెప్పు. ద అడిషన్ ఆఫ్ అడిషన్ ఆఫ్, అడిషన్ చేస్తున్నావు ఇప్పుడు? సబ్ కరెక్ట్. ఆ, ఆ. ఏ ఏ ఇంటూ ప్లస్ ఏ ప్లస్సా? ఏ ఏ ఇంటూ ఏ ఇంటూ? సబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో తెలుసా? ఆ? ఏలో నుంచి బిని తీసివేయడం. మైనస్ ఉమ్, బి ఉమ్, ఉమ్, వాల్యూ ఈస్ ఉమ్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉమ్, ఏ మైనస్ బి. ఉమ్. కరెక్ట్ అనేది. ముందు డాలర్ ఉండదు. ఉమ్. ముందు డార్లలో లేదనుకో ఏమొచ్చింది? ఇక్కడ ఏదైతే ఉందో అదే ప్రింట్ అయ్యిద్ది. ద సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఏ మైనస్ బి అని ప్రింట్ అయ్యిద్ది. అంతే. ఓపెన్ బ్రాసెస్ క్లోజ్ బ్రాసెస్ ఏ మైనస్ బి అని ప్రింట్ అయ్యిద్ది. అదే ఇక్కడ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ డాలర్ సింబల్ పెట్టాం అనుకో, ఏలో నుంచి ఇప్పుడు 10లో నుంచి 5 పోతే ఎంత వచ్చిందో అది ప్రింట్ అయ్యిద్ది. క్లియర్? ఓకే, క్లియరా ఇది? అసలు ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ షీమాని అడుగుతాను. షీమా స్క్రీన్ షేర్ చేసి పటపట రాసి పడేసిద్ది. ఓకే సార్. ఓకేనా? షీమా సిస్టమ్ రెడీగా ఉందా? జీ సార్. ఓకే, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ ఫంక్షన్ రాయాలి షీమా. రాసి తొందరగా చూపించు నాకు. రాసావా? రాస్తున్నాను సార్. రాసావా? ఆన్ ద వే సార్. ఏంటో. రాస్తున్నాను సార్. ఉమ్. ఓకే, అంతలోకి మనం ఇంకో ఫంక్షన్ గురించి మాట్లాడదాం. షీమా అంతలో స్క్రీన్ షేర్ చేసేలోపు
ఇప్పుడు దాకా చూడండి. సో ఈ ఫంక్షన్ని నేను 100 సార్లు కాల్ చేశాను అనుకోండి. సరే, ఫస్ట్ ఈ ఫంక్షన్ని కాల్ చేయడం ఎట్లాగో చూపిస్తాను. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయడం, కాల్ చేయడం. కాచవల్లి గారు ఒక డౌట్. చెప్పండి. ఇక్కడ రైట్ లైన్ అనేది ఫంక్షన్, మరి ఆ, కన్సోల్ అనేది ఏంటండి? కన్సోల్ రైట్. డాట్ అనేది సపరేట్ ఇది గా క్లాసు. కనిపిస్తుంది. ఇది ఒక క్లాసు. కన్సోల్ అనేది క్లాస్. ఆ, ఇప్పుడు ఇది ఓకే. మన క్లాస్ ఏంటి? ఇది యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం అనేది మన క్లాస్. ఉమ్. మన క్లాస్లో గెట్ బ్యాలెన్స్ ఒక ఫంక్షను, గ్రీటింగ్స్ ఒక ఫంక్షను, యాడ్ అనేది ఒక ఫంక్షను, రైట్? ఆ, సబ్స్ట్రాక్ట్ అనేవి మన ఫంక్షన్స్. ఎక్కడివి చూడండి, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే యాక్సెస్ ఏటీఎంలో సబ్స్ట్రాక్ట్ అనే ఫంక్షన్ ఉంది. అట్లానే కన్సోల్ డాట్ రైట్ లైన్లో ఇది కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే కన్సోల్ అనే క్లాస్లో రైట్ లైన్ అనే ఫంక్షన్ ఉంది. అది ఎవడు రాశాడు? విజువల్ స్టూడియో వాడు రాసినాడు. విజువల్స్. ఓకే, మైక్రోసాఫ్ట్ వాడిది. సో మైక్రోసాఫ్ట్ టీము ఈ ఫంక్షన్స్ని మనకి హెల్ప్ఫుల్గా ఉండడానికి, అంటే నాకు స్క్రీన్ మీద ప్రింట్ కావాలి నా వాల్యూ, దానికోసం నేను కన్సోల్ డాట్ రైట్ లైన్ ఫంక్షన్ రాశాను. సో కన్సోల్ ఈజ్ ఏ క్లాస్, రైట్ లైన్ ఈజ్ ఏ ఫంక్షన్. జస్ట్ లైక్ ఇప్పుడు ఓకే. మనం చూస్తే ఇక్కడ పెడితే చూడండి, యాక్సెస్ ఏటీఎం ఈజ్ క్లాస్, సబ్స్ట్రాక్ట్ ఈజ్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ అని మీకు ఎట్లా తెలుస్తుంది? షీమా, ఇది ఫంక్షన్ అని నీకు ఎట్లా తెలుస్తుంది? సబ్స్ట్రాక్ట్ అనేది ఫంక్షన్ అని నీకు ఎట్లా తెలుస్తుంది? ఓపెన్ బ్రేసెస్ పెట్టాము, ది ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కాబట్టి సార్, లైక్ పబ్లిక్ వాయిడ్ ఫంక్షన్ నేమ్. అక్కడ కాదు, ఓపెన్ ఇక్కడ యాక్సెస్ ఏటీఎం డాట్ సబ్స్ట్రాక్ట్ అని ఉంది. ఇది ఫంక్షన్ అని అన్నాను నేను. నీకు ఎట్లా అర్థమైంది అది ఫంక్షన్ అని? వాయిడ్తో స్టార్ట్. అది ఓకే. ఇంకా ఫంక్షన్ ఎట్లా అర్థమవుతుంది మీకు? అది ఫంక్షనో వేరియబులో ఎట్లా అర్థమైంది మీకు? యాక్సెస్ ఏటీఎం అనేది మన క్లాస్. ఉమ్, సబ్ట్రాక్ట్ సబ్ట్రాక్ట్ పక్కన బ్రేసెస్ ఉండి ఇది ఇది ఉండేసరికి అది ఇది మెథడ్. ఇది ఇంపార్టెంట్. అది ఫంక్షన్ అంటే అదే వేరియబుల్ అనుకో కోలన్తో ఎండ్ అయింది, కానీ ఫంక్షన్ అంటే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఈ బ్రాకెట్స్ అది, ఆ బ్రాకెట్స్ని బట్టి ఇది ఫంక్షను, ఇది వేరియబుల్ అని తెలుసుకోవాలి. ఓకే, అదొకటి. ఈ సింబల్ చూడండి, ఆ సింబల్ ఉంటే అది ఫంక్షన్. మేజర్గా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సబ్స్ట్రాక్ట్ పక్కన ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంది అంటే దట్ ఈజ్ ఏ ఫంక్షన్. మరి వేరియబుల్ చూడండి, ఇవన్నీ వేరియబుల్స్. ఏముంది? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉందా? ఉందా? వేరియబుల్కి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉందా? ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్రస్, దానికి బ్రాకెట్స్ లేవు. సో అది వేరియబుల్, దాన్ని ఫీల్డ్ అంటారు. ఇక్కడ ఇది చూడండి, ఐకాన్ ఉందా? దానికేమో ఆ, ఏదో ఐకాన్, వేరే ఐకాను. ఇక్కడ దీనికి వేరే ఐకాన్. ఓకేనా? క్లియర్? సో ఇప్పుడు నా యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నేను కొన్ని ఫంక్షన్స్ రాసుకున్నా. అవునా? ఏంటి? గెట్ బ్యాలెన్స్ ఒక ఫంక్షను, గ్రీటింగ్స్ ఒక ఫంక్షను, యాడ్ అనేది ఫంక్షను, సబ్స్ట్రాక్ట్ అనేది ఒక ఫంక్షన్. ఓకేనా? ఇప్పుడు అందరికీ ఫంక్షన్ సింటాక్స్ వచ్చిందా రాలేదా? సల్మా, డూ యూ నో వాట్ ఈస్ ద ఫంక్షన్ సింటాక్స్? సల్మా, ఆర్ యు దేర్? ఎస్ సార్. సో ఫంక్షన్ సింటాక్స్ వచ్చిందా? ఎస్ సార్. చెప్పు ఒకసారి. పబ్లిక్ వాయిడ్ ఫంక్షన్ నేమ్, ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేసెస్. ఓకే, వెరీ గుడ్. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఆ తర్వాత బ్రేసెస్. ఏది మిస్ కాకూడదు. ఇక్కడ ఇది మిస్ అయినా అది ఫంక్షన్ కాదు, ఇది మిస్ అయినా ఫంక్షన్ కాదు, అసలు ప్రాజెక్ట్ కంపైల్ కాదు. ఓకే, సో ఓకే ఏ సార్. ఒక్కటి మిస్ అయినా నీ ప్రాజెక్ట్ కంపైల్ కాదు. ఫంక్షన్స్ అన్ని ఎక్కడ రాసుకోవాలి?
శ్రీమ, ఫంక్షన్స్ అన్ని ఎక్కడ రాసుకోవాలి? క్లాసెస్ లో రాయాలి. క్లాస్లో రాయాలా, క్లాస్ బయట కూడా రాయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ ఉంది, నేను ఇక్కడ నుంచి కట్ చేస్తున్నా, ఇది క్లాసు, ఇక్కడ కూడా రాస్తా, రాయొచ్చా? శ్రీమ, ఉన్నావా? ఎస్ సార్. అట్లా రాయొచ్చా? రాయకూడదు సార్. సల్మా, రాయొచ్చా? రాయొచ్చు సార్. రాయొచ్చా? ఉమ్. రాయకూడదమ్మా. నువ్వు ఏమి రాసినా క్లాస్ లోపలే రాయాలి. ఎందుకంటే సి షార్ప్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాము. దానికి ఏం తెలుసు అంటే క్లాస్ మాత్రమే తెలుసు. ఓకే సార్. అర్థమైందా? క్లాస్కి బయట మీరు ఇందాక అన్నారు కదా, అందుకని ఈ పాయింట్ చెప్పా. ఏదో ఎర్రర్స్ వస్తున్నాయి అది ఇదంటే, మీరు ఎర్రర్స్ వస్తున్నాయి అంటే ఒకటి రాయాల్సిన ప్లేస్లో రాయకుండా వేరే చోట రాసి ఉంటారు ఇట్లా. సో ఏ కోడ్ రాసినా, ఒక వేరియబుల్ క్రియేట్ చేసినా ఎక్కడ రాయాలి? క్లాస్ లోనే రాయాలి. క్లాస్లోనే రాయాలి. ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తే ఎక్కడ రాయాలి? క్లాస్లోనే క్లాస్ రాయాలి. లోనే. క్లాస్కి బయట ఒక్క లైన్ కనిపించకూడదు మీకు. ఇది నేమ్ స్పేస్, సి షార్ప్ బేసిక్స్. ఇది నేమ్ స్పేస్. మనం కోడ్ ఎక్కడ రాయాలి? నేమ్ స్పేస్లో క్లాస్ ఉండాలి, క్లాస్లో యాక్చువల్ కోడ్ ఉండాలి, అంతేగాని క్లాస్కి బయట ఎటువంటి కోడ్ రాయకూడదు. ఓకే, క్లియర్? ఓకే. నౌ ఇప్పుడు ఇంత కష్టపడి నేను యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం అనే క్లాస్ని రాశాను. దాంట్లో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. రైట్, క్లియర్? సో హౌ టు కాల్ దీస్ ఫంక్షన్స్, హౌ టు యూజ్ దిస్ ఫంక్షన్, ఎందుకు క్రియేట్ చేశాను నేను ఒక క్లాస్ని? రైట్, దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఒక కొత్తగా టెస్లా కార్ ఒకటి కొన్నా. ఓకే, 1 కోటి రూపాయలు పెట్టో 2 కోట్లు పెట్టో ఒక కారు కొన్నా, ఇంటి ముందు పెట్టుకున్నా. ఏమన్నా యూజ్ ఉందా? నా కారు టెస్లా కారు, ఓకేనా? నా దగ్గర ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో తెలుసా? ఆ టెస్లా కార్లో ఆటోమేటిక్ డ్రైవర్ లేకుండానే డ్రైవ్ చేసిద్ది. ఓకే, టైర్స్ అసలు ఎట్లా ఉంటాయో తెలుసా? అద్భుతమైన టైర్స్ ఉంటాయి. స్టీరింగ్ కంట్రోల్ సూపర్. ఆ? అసలు ఇంజన్ ఏంది, ఏదో 2000 దీంట్లో పవర్ ఉన్నటువంటి ఇంజన్ ఉంది నా దగ్గర. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, నా ఇంటి ముందు పడి ఉంది. ఈజ్ దేర్ ఎనీ యూస్? అది టెస్లా అయితే ఏంటి, ఏదైతే ఏంటి. అట్లానే ఇప్పుడు మన క్లాస్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం క్లాస్. ఇట్ హ్యాస్ సో మెనీ ఫీచర్స్ ఆర్ దట్. గెట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, 2 నంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు, సబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఫంక్షన్స్ అన్ని మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి నా క్లాస్లో. బట్ దెర్ ఈజ్ నో యూజ్, ఇట్ ఈజ్ ఎ జస్ట్ టెంప్లెట్. వాట్ ఈస్ ఇట్? క్లాస్ ఈజ్ ఎ జస్ట్ టెంప్లెట్ అంటిల్ యూ క్రియేట్ ద ఆబ్జెక్ట్ టు దట్ పర్టికులర్ క్లాస్. ఇప్పుడు మన కార్ టెస్లా కార్ ఉంది, ఆ కార్కి నేను డ్రైవర్ని పెడితే కానీ ఆ కారు వల్ల యూజ్ లేదు. అంటే నేను వాడాలి కదా. కార్ని వాడాలంటే ఏం కావాలి? డ్రైవింగ్ తెలిసి ఉండాలి, లేకపోతే ఒక డ్రైవర్ని యాడ్ చేసుకోవాలి. అవునా? అట్లానే మన క్లాస్ ఉంది. నౌ వీ హ్యావ్ ఎ క్లాస్. సో టు యూటిలైజ్, ఐ హ్యావ్ సో మెనీ ఫీచర్స్ ఇన్ దట్ క్లాస్. ఐ వాంట్ టు యూజ్ దోస్ ఫంక్షన్స్ ఆర్ ఐ వాంట్ టు యూజ్ దోస్ ఫీచర్స్. వాట్ షుడ్ ఐ డూ? ఐ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఏం చేయాలమ్మా? వాట్ షుడ్ ఐ డూ? ఐ ఆబ్జెక్ట్. నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్. Then only I can use a class, I can use the variables and functions from that class. Okay, clear? E point clear? Any doubts? Statement. I need to create the object for a class. I have a class, in that I have so many features or so many attributes are there. So if I want to use them, I need to create the object. Okay, na? So syntax 3 now. What is the syntax 3? How to create the object, right? So go here. This is my test case. I have unit test case 1 అనేది ఒకటి ఉంది. ఈ క్లాస్ వేరు, ఈ యాక్సిస్ బ్యాంక్ క్లాస్ వేరు. అవునా కదా? దిస్ ఈజ్ ఒక క్లాసు, ఇది ఒక క్లాసు, బ్యాంక్ అకౌంట్ ఒక క్లాసు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. సో
ఒక క్లాస్ని ఇంకో క్లాస్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో యూజ్ చేయాలంటే ఏం చేయాలబ్బా అంటే, సో వీ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్. ఏ క్లాస్కి? నాకు ఇప్పుడు మీకు ఏ క్లాస్తో పని ఉంది? యాక్సెస్ ఏటీఎంతో పని ఉంది, రైట్? యాక్సెస్ ఏటీఎం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. చూడండి, ఆటోమేటిక్గా నేను రాయాల కోడ్, ఆటోమేటిక్గా నేను యాక్సెస్ ఏటీఎం అంటే ఆటోమేటిక్గా అక్కడ వచ్చేసింది. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ క్రియేషన్. ఏమంటారు? ఓకే, ఈ క్లాస్కి ఇది యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ఈక్వల్స్ న్యూ ఆఫ్ యాక్సిస్ ఏటీఎం ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఓకే, క్లియర్? ఎస్. దీన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు. ఒకసారి చూడండి, 2 minutes ఆ సింటాక్స్ బైహార్ట్ చేయండి. సింటాక్స్ ఎందుకు బైహార్ట్ చేయమన్నానంటే, ఎప్పుడు ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఇదే సింటాక్స్, ఎప్పుడు మారదు. సింటాక్స్ ఈజ్ ఎ రూల్ విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇన్ లైఫ్ టైమ్. సో రిమెంబర్ ప్రాపర్లీ. క్లియర్? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్లాస్ నేమ్. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ends with semicolon. Syntax. Okay, now I got the object. ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ని వాడాలి, క్లాస్ నేమ్ని కాదు. ఆబ్జెక్ట్ నేమ్ డాట్, చూడండి. సో ఇవన్నీ ఏంటి? స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే ఈ ఐకాన్ ఉంటే అదేంటి? ఫంక్షన్స్. ఈ ఐకాన్ ఉన్నదంతా ఫంక్షన్. మన దగ్గర ఏమేమి ఫంక్షన్ మనం ఎన్ని రాసాము చెప్పండి? గ్రీటింగ్స్, గెట్ బ్యాలెన్స్, గ్రీటింగ్స్, గెట్ బ్యాలెన్స్, యాడ్. యాడ్, సబ్స్ట్రాక్ట్ రాలేదేంటి? సబ్ట్రాక్ట్. సబ్స్ట్రాక్ట్ రాలేదేంటి? ఎందుకు రాలేదు అంటే ఏదో తప్పు చేసాం. ఏం చేసాం? ఏదది? ఓహో, నేను ఏదో ఇందా కాపీ పేస్ట్లో ఏదో కాపీ చేసి తీసేసా. ఓకే, సబ్స్ట్రాక్ట్ కూడా రాస్తాం. Okay, now this is how I created. రైట్, ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఫంక్షన్స్ అన్ని చూడండి ఏమున్నాయి. ఏమేమి ఫంక్షన్ ఉంది? సబ్స్ట్రాక్ట్, గ్రీటింగ్, greeting get balance to string. యాడ్, గ్రీటింగ్స్, గెట్ బ్యాలెన్స్, సబ్స్ట్రాక్ట్. కానీ కొన్ని మన దగ్గర మన క్లాస్లో లేవు, కానీ కొన్ని ఫంక్షన్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. ఏంటవి? ఈక్వల్స్, టు స్ట్రింగ్, గెట్ టైప్, గెట్ హ్యాష్ కోడ్. ఇవి మనం రాయాల, కానీ వస్తున్నాయి. పాయింట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, మనం ఏమీ రాయలేదు, బట్ ఆ ఫంక్షన్స్ వస్తున్నాయి. ఓకే, కానీ మనం రాసిన ఫంక్షన్స్ ఇవి 4: యాడ్, గెట్ బ్యాలెన్స్, సబ్స్ట్రాక్ట్, గ్రీటింగ్స్. ఇవి. ఓకే, ఐ వాంట్ టు కాల్ యాడ్ ఫంక్షన్. ఓకే, చూడండి, ఐ వాంట్ టు కాల్ యాడ్ ఫంక్షన్. యాడ్ ఫంక్షన్కి కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఇది కాల్ చేయడం అంటే
యాక్సిస్ బ్యాంక్ డాట్ ఫంక్షన్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎండ్స్ విత్ సెమికోలన్. ఫంక్షన్ రాయమంటే ఇట్లా రాసాం కదా, ఓపెన్ బ్రాసెస్ క్లోజ్ బ్రాసెస్, దాంట్లో కోడ్ రాసాం. కానీ ఫంక్షన్ని కాల్ చేయమంటే సింపుల్ కదా, ఫంక్షన్ కాల్ చేయడం చాలా ఈజీ కదా. ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ నేమ్ ఎండ్స్ విత్ సెమికోలన్. క్లియర్? ఓకేనా? ఏం డౌట్స్? సైలెంట్గా ఉన్నారంటే అర్థం కావట్లేదా? హలో హలో, Yes, ఏంటి? sir. ఏం డౌట్ ఉందా? నో Yeah. సార్. చెప్పమ్మా, ఎవరికో డౌట్ ఉంది. ఒక ఫంక్షన్ ని కాల్ చేయాలంటే ఫంక్షన్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్ అంతేనా సార్? ఆబ్జెక్ట్ కాదు, ఇది ఆబ్జెక్ట్ డాట్, ఇది ఆబ్జెక్ట్. ఓకే. ఓకే. ఆబ్జెక్ట్